హలో ఆల్, దిస్ ఇస్ అక్లీమా షాద్, క్లినికల్ న్యూట్రిషనిస్ట్. యూజువల్గా డైట్ చేసినప్పుడు లేకపోతే ఒక న్యూట్రిషనల్ వెజిటబుల్స్ కానీ లేకపోతే ఫ్రూట్స్ కానీ లేకపోతే డీటాక్సెస్ చేసినప్పుడు కానీ మాకు చాలా క్వశ్చన్స్ అరైజ్ అవుతాయి. ఆన్లైన్లో కూడా చాలా మిత్స్ చూస్తుంటాము, ఇది తింటే ఇది అవుతుంది, ఫ్యాట్స్ తింటే అది అవుతుంది అని చెప్పేసి. సో బట్ వీఆర్ ఆల్వేస్ so much information is there out there, కానీ మాకు రైట్ థింగ్స్ ఏంటో తెలియదు. ఐ హ్యావ్ లిస్టెడ్ అవుట్ అ ఫ్యూ థింగ్స్ టు ఎక్స్ప్లెయిన్ యూ వాట్ ఎగ్జాక్ట్లీ ఆర్ ద మిత్స్ అండ్ వాట్ ఆర్ ద ట్రూత్ యాక్చువల్లీ. చాలా మంది హెల్త్ కాన్షియస్ ఈటర్స్కి కూడా ఇవి మిత్స్ వస్తూ ఉంటాయి. కన్ఫ్యూజ్డ్ ఉంటారు వాళ్ళు వెదర్ టు డూ దిస్ ఆర్ నాట్. సో ఫస్ట్ ఏంటంటే మిల్క్ ఇస్ ది ఓన్లీ సోర్స్ ఆఫ్ కాల్షియం. ఇప్పుడు చాలామంది అనుకుంటారు మిల్క్తోనే కాల్షియం వస్తుంది, బట్ దట్స్ నాట్ ట్రూ ఆల్ ద టైమ్. లీఫీ గ్రీన్స్తో, టోఫూతో, సెస్మే సీడ్స్తో, నట్స్తో కూడా చాలా వరకు కాల్షియం అనేది మేము డిరైవ్ చేయొచ్చు. మిత్ నెంబర్ 2 ఏంటంటే ఈటింగ్ ఫ్యాట్ మేక్స్ యూ ఫ్యాట్. రియాలిటీ ఏంటంటే ఫ్యాట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ హార్మోనల్ బ్యాలెన్స్ అండ్ ఎసెన్షియల్ బ్రెయిన్ ఫంక్షన్. మా బాడీలో ఉన్న ఫ్యాట్ డిపాజిట్స్తోనే హార్మోన్స్ అనేవి డిరైవ్ అవుతాయి. సో ఫ్యాట్స్ అనేది బాడీకి చాలా అవసరము. ఫ్యాట్స్ని కూడా చాలా లిమిటెడ్గా తీసుకోవాలి, సచ్ యాజ్ నట్స్ కానీ, అవకాడోస్, ఆలివ్ ఆయిల్, ఇటువంటివి దే ఆర్ వెరీ హెల్తీ ఫ్యాట్స్ అనమాట. థర్డ్ ఏంటి అంటే స్కిప్పింగ్ మీల్స్ హెల్ప్స్ యూ లూజ్ వెయిట్. ఇప్పుడు మీల్స్ స్కిప్ చేస్తే వెయిట్ లాస్ అవ్వము, అదే మీల్స్ని చక్కగా తిని క్వాంటిఫికేషన్ చేసుకుంటే వెయిట్ లాస్ అవుతాము. చాలామంది ఏమనుకుంటారంటే కూరగాయలు పచ్చిగా తినడము దానివల్ల ఎక్కువ న్యూట్రియంట్స్ పొందొచ్చు అనుకుంటారు, కానీ అది కాదు. సమ్ టైమ్స్ కొన్ని వెజిటబుల్స్ లైక్ స్పినచ్, పాలకూర, టొమాటోస్ ఇవి కుక్ చేస్తేనే దాని న్యూట్రియంట్ అబ్జార్ప్షన్ అనేది బెటర్ ఉంటుంది. దాంతో ఇంకా మంచిగా న్యూట్రిషనల్ వాల్యూని మేము కుక్ చేస్తేనే పొందొచ్చు. సో డీటాక్స్ అనేది ఒక వర్డ్ మేము వాడతాం యూజువల్గా. సో డీటాక్స్ని ఒక వే ఆఫ్ లైఫ్ అనేసుకోకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దట్ ఈస్ నాట్ ది ఎంటైర్ థింగ్. Detox, yes, definitely it has to be a part of your diet, but detox is not everything. చాలా మంది ఏంటంటే అనుకుంటారంటే డీటాక్స్ జ్యూసెస్ తాగడం వల్ల కిడ్నీ క్లెన్స్ అయిపోతుంది, లివర్ క్లెన్స్ అయిపోతుంది, ఆర్గన్స్ క్లెన్స్ అయిపోతాయి అనేది అనుకోవడం చాలా తప్పు. కిడ్నీస్ని, లివర్ని ఇవన్నీ మేనేజ్ చేసుకోవాలంటే ప్రాపర్ బ్యాలెన్స్ డయట్, ప్రాపర్ న్యూట్రిటివ్ వాల్యూ ఉన్న ఫుడ్ ప్లస్ ప్రాపర్ హైడ్రేషన్ ఉంటేనే you can achieve proper results, but not just by following any random detox drinks from the supermarket. So diet anedi it's always a long time goal, not a short time goal. If any person is telling you that inta time lo inta weight loss ayipotundi, anta time lo anta weight loss ayipotundi, yes, weight loss bracket is definitely there, but there are no confined goals when it comes to weight loss. గోల్స్ అనేది ఏంటంటే మీ హెల్త్ గోల్స్ పెట్టుకోండి. ఐ వాంట్ టు బీ దిస్, ఐ వాంట్ టు బీ అ సర్టన్ వెయిట్ టిల్ అ సర్టన్ టైమ్. సో ఆల్ ఆఫ్ దోస్ ఆర్ మెంటల్ గోల్స్, బట్ బికాస్ ఆఫ్ దాట్ డోంట్ గెట్ యువర్ సెల్ఫ్ ఫిజికలీ ఎగ్జాస్టెడ్. అండ్ డైట్ ఇస్ సంథింగ్ విచ్ స్టాండ్స్ ద టెస్ట్ ఆఫ్ టైం. అంటే ఒక్కసారి డైట్ ఆపేసాక ఆ డైట్ ఆపేయడం వల్ల మళ్ళీ మీరు వెయిట్ గెయిన్ అయిపోకూడదు. So always remember the right kind of dietetic intervention is very important. Correct kind of nutritional advice from a qualified, certified and a registered nutritionist is extremely important. Exercise to related kuda chaala myths untayi. Always remember every type of exercise does not suit everyone. Okay? ఎందుకంటే ఈ మధ్యన చాలా వరకు డెత్స్ అనేవి జిమ్స్లో అవుతున్నాయి. సో ఆల్వేస్ రిమెంబర్ టు ఈట్ in a proper quantities. Do not take a lot of external supplementation like protein కానీ natural sources నుంచి కూడా derive చేసుకోవచ్చు. అందులో చాలా ఆర్టిఫిషియల్ ఐటమ్స్ ఉంటాయి సచ్ as preservatives అని, దాని షెల్ఫ్ లైఫ్ ఇంక్రీజ్ చేయడం కోసము. అండ్ సో మెనీ అదర్ ఇప్పుడు కెమికల్తో వర్క్ చేయకపోతే దే కెనాట్ కంపైల్ అ ప్రోడక్ట్ అండ్ గివ్ యూ. సో డెఫినెట్లీ ప్రతి దాంట్లో కెమికల్ యూజ్ అవుతుంది. సో ఆల్వేస్ థింక్ ట్వైస్ బిఫోర్ యూజింగ్ అ సప్లిమెంట్. నెక్స్ట్ యూ క్యాన్ derive from the natural sources unless and until it's a mineral supplement.
you can go for it. ఇప్పుడు your body requires these kind of nutrients. ఇప్పుడు minerals మీకు బాడీలో లాస్ ఉంది, vitamins-లో లాస్ ఉంది, so definitely you can go for a supplementation. But something which you can actually generate from natural sources, do not take it through artificial sources. ఈ మధ్యన చాలా వరకు కొలాజన్ సప్లిమెంట్స్ వచ్చేసాయి. కొలాజన్ కెన్ బి టేకెన్ న్యాచురలీ as well, but why are we going for artificial? ఈ మధ్యన చాలా ఆర్గానిక్ fruit related supplements వచ్చేసాయి. When we can actually derive naturally through consuming right kind of fruits and vegetables, why go for an artificial one? When we can take right kind of protein, why should we go for an artificial one? So always remember, ఇవన్నీ చాలా వరకు ఏంటంటే సొసైటీలో మిత్స్ అనేవి ఫామ్ అయిపోయాయి బికాస్ ఆఫ్ సో మచ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అవుట్ దేర్ అండ్ సో మెనీ ప్రోడక్ట్స్ అండ్ యాక్సెసిబిలిటీ టు దీస్ ప్రోడక్ట్స్. దీనివల్ల కన్ఫ్యూజన్ అనేది చాలా పెరిగిపోయింది. సో ఆల్వేస్ కన్సల్ట్ అ వెల్ ఇన్ఫార్మ్డ్ ప్రొఫెషనల్ బిఫోర్ యూ స్టార్ట్ యువర్ ఫిట్నెస్ జర్నీ.